హాయ్ అండి. అవుటిపల్లి తంబి గారి పుణ్యక్షేత్రం ఎంట్రన్స్ పక్కన బొమ్మలు ఉంటాయి, బొమ్మలు అమ్ముతారు పిల్లలకి బొమ్మలు. ఇది రోడ్డు ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. ఇది దారి, లోపలికి వెళ్ళే దారి. లోపలికి వెళ్తారు, సమాధి దగ్గరికి లోపలికి వెళ్ళే దారి. చిన్నగా వెళ్ళిపోవాలి. చిన్నగా వెళ్తే సమాధి వస్తుందండి. సమాధి ఆయన చాలా శక్తివంతుడండి. మనం అనుకునేవన్నీ జరుగుతాయి. ఏది అడిగినా ఆయన మనకి చేస్తారు. చాలా శక్తివంతుడు అనమాట. ఆయనకి అద్భుతాలు ఎన్నో జరిగినాయి అనమాట. అవుటిపల్లి వస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇక్కడ చిన్నపిల్లలకి అన్నం అవి ముట్టిస్తారు కదా, ఇక్కడ బ్లెస్సింగ్ ఇస్తారు పిల్లలకి. ఇక్కడ 3 సార్లు చర్చి చుట్టూరు మొక్కుకున్న వాళ్ళు మోకాళ్ళ మీద నడుస్తారు. మోకాళ్ళ మీద నడవచ్చు. మామూలుగా ఇది సమాధి అండి. తంబి గారి పుణ్యక్షేత్రం. ఎప్పుడు జనాలు ఉంటారు లోపల. ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తారు. యాత్రికులు ఎప్పుడు వస్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ అనేది ఎవరైనా కొట్టచ్చు, అది వాళ్ళ ఇష్టం పట్టుకుంటే. కొడితే కొట్టచ్చు, లేకపోతే ఇక్కడ జనవరి 13, 14 తీర్థయాత్ర జరుగుతుందండి. ఆయన చనిపోయిన రోజు 13, 14, 15 ఆయన చనిపోయిన రోజు సమాధి అండి. ఇక్కడ ఆయన అంత అద్భుతంగా తంబి గారండి. మన కోరికలు తీరుస్తారండి. మనం చేసే మనకి ప్రతి దాంట్లో తోడుగా ఉంటారు. ఇది సమాధి అండి. సమాధి మనం ఏదనుకున్న దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే కళావేదిక అండి. కళావేదిక అంటే డ్రామాలు వేస్తారు కదా, పండగలకి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడే చేస్తారు. పండగలకి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, డ్యాన్స్ ప్రోగ్రాంలు అని అయ్యని. ఇక్కడ పండగకి జనవరి 13, 14, 15 ఇక్కడ పండగ తీర్థయాత్ర అండి. బాగా చేస్తారు. ఇక్కడ సిస్టర్స్ బైబిళ్ళు, జపదండలు అవి అమ్ముతారండి సిస్టర్స్ ఇక్కడ. కళావేదిక అంటే పండగలకి డ్యాన్స్ ప్రోగ్రాంలు, పూజ, దివ్యబలి పూజ ఇక్కడే చేస్తారండి. ఈ ప్లేస్ ఖాళీగా ఉంది. వర్షం వచ్చినా ఏదొచ్చినా తడవకుండా యాత్రికులు, పుణ్యక్షేత్రం కదండి, యాత్రికులు వస్తారు కదా కూర్చోవడానికి బాగుంటుందని ఇక్కడ ఇలా కళావేదిక కట్టారు కొత్తగా. ఇది వరకు లేదండి, ఇప్పుడే కట్టారు. యాత్రికులు వస్తే కూర్చోవడానికి బాగుంటుందని ఇలా కట్టారు. 12 స్థలాలండి. స్లేవ మార్గం జరుగుద్ది శ్రమ దినాల్లో 12 స్థలాలు. ఆ 12 స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 12 స్థలాలు. వీళ్ళు పునీతులండి. పునీతులు అంటే వీళ్ళు పునీతులుగా ఇలా మిగిలిపోయారు. వీళ్ళు పునీతులు, వీళ్ళందరూ వీళ్ళని ఇక్కడ ఇలా పెట్టారనమాట. వీళ్ళు పునీతులండి. శక్తిమైన ఇలా పునీతులుగా మిగిలిపోయారు వీళ్ళు. ఇది వరకు లేదండి, ఇప్పుడే పెట్టారు ఇలా స్టాచ్యూలు. ఇది వరకు లేదు, కొత్తగా పెట్టారు అలా. తంబి గారు చాలా శక్తివంతుడండి. ఆయన తమిళనాడు నుంచి నడుచుకుంటూ వచ్చారండి. సవతల్లి బాధలు భరించలేక చూడట్లేదని నడుచుకుంటూ వచ్చేసారండి.
వచ్చేసి అక్కడ ఫస్ట్ వేరే ఊర్లో అక్కడ ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చి కొన్ని అద్భుతాలు చేస్తుంటే అందరు నమ్మి ఆయన్ని ఒక దేవుడిగా కొలుచుకున్నారు. వీళ్ళందరూ పునీతులండి. తంబి గారి ఇల్లు అండి. ఆయన శుక్రవారం పంచకాయలు వచ్చాయండి. శుక్రవారం ఇంట్లోని ప్రార్థన చేస్తుంటే పంచకాయలు వచ్చాయి. ఆయన వాడిన నెయ్యి అండి ఇది. ఇక్కడ ఈ నెయ్యితోనే ఇక్కడే నీళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు నెయ్యి. ఇదంతా ఒకప్పుడు ఎవరు తిరిగేది వాళ్ళ తుప్పలు చెట్లు అండి. ఇది నెయ్యి అండి. ఆయన వాడిన నీళ్ళు ఇక్కడ తీసుకెళ్ళేవారు. ఇది చర్చ్ అండి, గుడి. ప్రతి ఆదివారం ఇక్కడ గుడి జరుగుద్ది. ఇది జోసెఫ్ తంబి గారి ఇల్లు అండి. ఆయన ఇక్కడే ఉండేవారండి. ప్రతి శుక్రవారం ఆయనకి పంచగాయలు వచ్చాయండి. పంచగాయలు అద్భుతాలు ఎన్నో జరిగాయండి ఇక్కడ చాలామందికి. మనం ఏదన్నా అనుకుంటే మన కోరికలు నెరవేరుతాయండి. శక్తిమంతుడు అవుట్పల్లి జోసెఫ్ తంబి గారు. ఇంట్లో లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది బంగారం కన్నా ఎక్కువ అండి. ఈ మట్టి తీసుకెళ్ళి ఇంటి దగ్గర జల్లితే మనకు సైతాన్ శోధనలు రాకుండా మంచి మేలు జరుగుద్దండి. కోరుకున్న వాళ్ళు ఇక్కడ ముడులు కడతారు, ఏమన్నా కోరికలు ఉన్నవాళ్ళు. శుక్రవారం ఇక్కడ మోకరించి ప్రార్థిస్తుంటే తంబి గారికి పంచగాయాలు వచ్చాయండి. పంచగాయాలు వస్తా తంబి గారు ఈ స్వరూపాన్ని తీసుకొచ్చారండి తమిళనాడు నుంచి వస్తా ఆయన చేతితో ఈ స్వరూపాన్ని పట్టుకొని వచ్చారు. జోసెఫ్ తంబి గారు ఈ స్వరూపాన్ని తీసుకొచ్చారండి. వస్తా ఈ స్వరూపాన్ని తీసుకొచ్చారు ఆయన. వచ్చేటప్పుడు ఈ స్వరూపాన్ని తీసుకొని వచ్చారు. కాలు నడుపుతూ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారండి. ఆయన మహా అద్భుతం, మంచి అద్భుతాలు చేశాడండి. మనం అనుకున్నవన్నీ జరుగుతాయండి. అవుటిపల్లి ప్రతి ఒక్కరు అవుటిపల్లి రండి, దేవుని దర్శించుకోండి తంబి గారిని. మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. దేవుడి కోసం మీరు ప్రతి ఒక్కరూ రండి. ఇది అవుటిపల్లి పుణ్యక్షేత్రం, పెద్ద అవుటిపల్లి. పక్కనే చర్చ్ అండి. ప్రతి సండే ఇక్కడ గుడి జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ జరుగుతుంది, సండే కూడా జరుగుతుంది. రండి, దేవుని పొందండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.